హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు థాట్స్. దిస్ ఇస్ మీ ఇందు. ఈరోజు మన వీడియో ఏంటంటే కృష్ణాష్టమి రోజు నేనైతే స్పెషల్ వ్లాగ్ షేర్ చేయలేదు కదా. సో నేను కృష్ణాష్టమిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నానో మీరైతే షేర్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక శారీకి కుచ్చులు కూడా వేశానండి. మీరు చేయాల్సిన వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక ఫస్ట్ ఇంటి ముందైతే ఈ విధంగా కలర్ పౌడర్ వస్తుంది కదండి, ఆ పౌడర్ అప్లై చేసుకొని ఆ తర్వాత ముగ్గు అయితే పెట్టుకున్నాను. అసలు నాకైతే ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గు పెట్టుకోవచ్చు అనేసి ఆనందం అయితే ఇంకా చాలా ఉందండి. ఇంతకుముందు ఉండే చోట ఇక పైన కదా, ఇక్కడైతే కింద మనకు నచ్చినట్టయితే ముగ్గు పెట్టుకోవచ్చు. ఇక తర్వాత స్నానం చేసుకొని ఇక మార్నింగే ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. నార్మల్గా జస్ట్ పూలు అవంతా పెట్టేసి ఇక నార్మల్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక పిల్లలకి కృష్ణ గెటప్ అయితే ఈవినింగ్ వేశానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, రాధా గెటప్ వేసుకోమ్మా అంటే లేదు మమ్మీ నాకు కృష్ణ గెటప్ కావాలనేసి మా పాప అయితే కృష్ణ గెటప్ అయితే వేసుకుంది. ఇక బాబుకి కూడా ఈ విధంగా అయితే కృష్ణుని గెటప్ అయితే వేశాను. ఇది యాక్చువల్గా బాబుకి లాస్ట్ ఇయర్ తెచ్చిన డ్రెస్ అండి. బాబుకి ఏంటంటే షార్ట్ అయిపోయింది, ఇక ఏం చేయలేం కదా, అందుకనేసి ఇక పాపకైతే రెడీ చేశాను. ఇక బాబుకి రెడీ చేసింది ఏంటంటే షర్ట్ అయితే సేమే, కాకపోతే కింద దోటి అయితే షార్ట్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, బాబు వెన్న తిను అంటే ఆహా నాకు వద్దు అన్నాడు. ఇక పాప మాత్రం వెన్న తినమంటే తనకు మేగడ అలా పెరుగు పైన వస్తుంది కదండి, అలాంటి మేగడ కానీ లేదంటే పాలపైన మేగడ చాలా ఇష్టం. ఇక నేను వెన్న ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాను, మీకు తెలిసిందే కదా. వెన్న అయితే కృష్ణుని దగ్గర పెట్టుంటే అంటే సపరేట్గా పెట్టాను, దేవునికి సపరేట్గా పెట్టి ఇక పిల్లలు తినటానికి అనేసి సపరేట్గా పెట్టాను దేవుని దగ్గర. ఇక అది తీసుకొని మాత్రం తింటున్నారు. బయట నుంచి వచ్చి ఈ విధంగా కృష్ణుడు వెన్న తీసుకొని తిన్నట్టుగా చేశానండి. ఇక నెక్స్ట్ పాప రాధా గెటప్ కూడా వేశాను. కాసేపు డ్యాన్స్ ఏదో అంటే వేరే సాంగ్ ఒకటి పెడితే ఇక డ్యాన్స్ కూడా వేసింది. ఇక నెక్స్ట్ అయితే అంటే ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది శారీ కుచ్చులు అనేది ఇది అంటే బిఫోర్ డే అండి. నేనైతే కృష్ణాష్టమి రోజు అయితే వేయలేదు. కృష్ణాష్టమి రోజు నేను ఎలాంటి ప్రసాదాలు అలాంటివి కూడా అంటే స్పెషల్గా అయితే చేయలేదండి. జస్ట్ వెన్న పాలు అలాంటివి పెట్టేసి నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇక శారీ కుచ్చులకి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పీకు అంటే ఫస్ట్ పైట వస్తుంది కదా, పైటకి కొంచులు కుట్టేసేయాలండి. కుట్టేసిన తర్వాత మనం ఎలాంటి కుచ్చులైనా వేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా కొంగు కుట్టుకున్న తర్వాత 1.5 ఇంచుకి అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను. మీకు ఇంకా దగ్గరగా కావాలి అనుకున్నట్టయితే 1 ఇంచు, లేదంటే కొంచెం దూరంగా కావాలనుకున్నట్టయితే కుచ్చులు 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇక నెక్స్ట్ ఫస్ట్ పల్స్ అండి, వైట్ కలర్ పల్స్ వస్తాయి కదా, అవి 3 mm బీడ్స్ 3 mm పల్స్ ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత డైమండ్ షేపు కుచ్చులు బీడ్స్ అండి. ఇవి కుచ్చులు డిజైన్స్ వేసుకోవడానికి మనం ఏదైనా ఫ్యాన్సీ స్టోర్లో అడిగామంటే ఇస్తారు. ఇలాంటివి తీసుకొని ఫస్ట్ పర్లు తర్వాత డైమండ్ షేప్లో వచ్చి ఇవి 2 సైడ్స్ హోల్స్ ఉంటాయి. కాకపోతే నేను ఒక సైడే వచ్చేటట్లు స్టిచ్ చేసుకున్నాను, అంటే నూలైతే తీసుకున్నాను. ఇక తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక పర్ల్ తీసుకొని సేమ్ మళ్ళీ ఆ థ్రెడ్ అనేది డైమండ్లు అదేవిధంగా పర్ల్తో తీసుకెళ్ళి బ్యాక్ సైడ్ అంటే పైన మనం శారీకి అయితే స్టిచ్ చేసేసేయాలి. ఒక 2-3 కుట్లు వేసుకున్నాము అంటే మనకైతే గట్టిగా ఉండిపోతుందండి. ఈ విధంగా 1.5 ఇంచుకి లెంత్కి అయితే మార్కింగ్ చేసుకొని శారీ పైట మొత్తం ఈ విధంగా అయితే ఈ పూసలు అయితే కుట్టేసుకున్నాను. ఇక నెక్స్ట్ మనం కుచ్చులు వేసుకుంటాం కదా, అంటే సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. నేను శారీలో ఉండే 2 కలర్స్ అయితే తీసుకున్నానండి, గ్రీన్ అదేవిధంగా పింక్ అయితే తీసుకున్నాను. బార్డర్లో పింక్ వచ్చిందండి, ఆ పింక్ అదేవిధంగా గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకొని 60 టైమ్స్ ఈ విధంగా ఏదన్నా ఒక ప్యాడ్ కానీ లేదా నేనైతే ఇక్కడ ఏదైనా డ్రెస్సులు తీసుకుంటాం కదా, డ్రెస్సులకు వచ్చే బాక్స్ ఉంటుంది, బాక్స్ పైన క్యాప్ తీసుకొని ఈ విధంగా 60 టైమ్స్ అయితే ఈ విధంగా రోల్ చేసుకున్నాను. ఫస్ట్ మనం స్టార్టింగ్ థ్రెడ్ అనేది లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని ఈ విధంగా రోల్ చేసుకున్నాము అంటే ఆ తర్వాత కట్ చేసుకొని ఈ విధంగా గ్లూ అప్లై చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుందని, అంటే థ్రెడ్ అనేది
ఊడిపోకుండా ఉంటుంది. మనం అంతా కానీ గ్లూ అప్లై చేయకుండా అలానే కానీ పట్టుకొని ఈ విధంగా తీసుకున్నాము అంటే ఏదైనా ఒక థ్రెడ్ ఊడిపోయినా కానీ ఇక చాలా ఇబ్బంది పడిపోతాం. సో ఫస్ట్ ఏంటంటే గ్లూ అప్లై చేసేసుకొని ఆ తర్వాత ఈ విధంగా డైమండ్ షేప్ కదా నేను తీసుకున్నాను, డైమండ్ షేప్లో వన్ సైడ్ అయితే పల్స్ వచ్చాయి. ఇక డౌన్ సైడ్ అయితే ఈ విధంగా కింది పక్కన ఈ విధంగా థ్రెడ్తో అయితే అంటే డైమండ్ షేప్లో పైనుంచి కిందకి అంటే ఆ మిడిల్లో హోల్ ఉంది కదా, ఆ హోల్లో తీసుకొని మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకొని నార్మల్ సూదితో నార్మల్ నీడిల్కి జరీ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. నేనైతే ఇక్కడ జరీ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ ఏదైనా కాటన్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు, సేమ్ కలర్ తీసుకోండి. కాకపోతే జరీ థ్రెడ్ అయితే నేను ఇక్కడ గోల్డ్ కలర్ తీసుకున్నాను. జరీ థ్రెడ్ ఏంటంటే మనకు స్టిఫ్గా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది, అందుకోసం అయితే జరీ థ్రెడ్ యూజ్ చేస్తాము. ఈ విధంగా ఒక 2-3 టైమ్స్ వరకు రోల్ చేసేసి అంటే టైట్గా రోల్ చేసిన తర్వాత సిల్క్ థ్రెడ్ చుట్టూ మళ్ళీ స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం కుచ్చులు ఉన్నాయి కదా, సిల్క్ థ్రెడ్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అయితే చూసుకొని కట్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకోవచ్చండి. బేబీ కుచ్చులకైతే 1 ఇంచు లేదు అంటే 2.5 ఇంచ్ వరకు అయితే పెట్టుకోవచ్చు. ఇక దానికి మించి అయితే మనకు థ్రెడ్ మరీ లెంత్ ఎక్కువైపోయి చూడడానికి బాగుండదండి. 1 by 1 అంటే ఫస్ట్ ఒక పూస దగ్గర ఈ విధంగా గ్రీన్ వేసాను కదా, ఇక తర్వాత పూస వదిలేసాను, ఆ తర్వాతది వేసాను అనమాట. ఈ విధంగా ఒకటి వదిలేసి ఇక నెక్స్ట్ దానికి వేసుకుంటా వెళ్ళాను. అంటే నేను ఇక్కడ 2 కలర్స్ తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. మీరు సేమ్ ఒకటే కలర్ థ్రెడ్ తీసుకున్నట్టయితే సేమ్ అన్ని పూసల దగ్గర ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. నేనైతే ఇక్కడ 2 కలర్స్ తీసుకున్నాను కదా, ఒకటి గ్రీన్ ఒకటి పింక్, అట్లా పక్కన పెట్టుకుంటూ వేసుకున్నాను. ఇక ఫస్ట్ గ్రీన్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత పింక్ కూడా సేమ్ అదే విధంగానే 60 టైమ్స్ అయితే రోల్ చేసుకొని థ్రెడ్ని అయితే సిల్క్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా మనం పూసలకైతే ఈ విధంగా వేసేసుకోవాలి. ఇక మీరు కావాలి అనుకుంటే మల్టిపుల్ థ్రెడ్స్ కలర్ థ్రెడ్స్ అయినా తీసుకోవచ్చు అండి. అంటే శారీలో ఇక గోల్డ్ అలాంటివంతా ఉంటాయి కదా, అలాంటివి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ 2 కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫైనల్గా అయితే నాకు అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చిందండి. చూడడానికంటే మనకు పట్టు శారీస్ కదా, ఆ సిల్క్ థ్రెడ్ మనం యాడ్ చేసాము అంటే చూడడానికి చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించిందో ఈ కుచ్చులు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక కుచ్చులు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ లెమన్ జ్యూస్ అయితే అంటే లెమన్ వాటర్ అయితే కలుపుకుంటున్నానండి. ఫస్ట్ కొద్దిగా వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. జస్ట్ వామ్ వాటర్ అయితే సరిపోతుంది మనకు. కొద్దిగా వేడి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇక నెక్స్ట్ గ్లాసులోకైతే కొద్దిగా హనీ, అదేవిధంగా లెమన్ జ్యూస్ని అయితే లెమన్ ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకున్నాను. ఇందులోనే మనకు వాటర్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు మాత్రం వేసుకోకూడదు, జస్ట్ వామ్ వాటర్ వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేసుకుంటే సరిపోతుందండి. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి హనీ అంతా కలిసిపోయేటట్లు మిక్స్ చేసుకొని ఇక నెక్స్ట్ అయితే తీసుకున్నాను. ఇక మిద్దె పైకి వెళ్ళి కాసేపు అయితే వాకింగ్ చేసుకుంటున్నానండి. అంటే మనం కుచ్చులు లేదంటే స్టిచ్చింగ్కి ఏదైనా సంబంధించి చేసినప్పుడు మనకు ఈ పుళ్ళు అనేది బ్యాక్ పెయిన్ అనేది వస్తుందండి. సో అలాంటప్పుడు మనం కాసేపు వాకింగ్ కానీ ఏదైనా బ్యాక్ పెయిన్ రిలీఫ్ అవడానికి ఎక్సర్సైజ్ అలాంటివి చేసుకున్నాము అంటే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అందుకోసం అయితే నేను ఒక 15 మినిట్స్ పాటు వాకింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వాకింగ్ చేస్తుంటే డైజీ ఏం చేస్తుందో నాతో పాటు అది కూడా అది వాకింగ్ చేయట్లేదులేండి, రన్నింగ్ జంపింగ్ అన్నీ చేసుకుంటూ ఉంది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.